ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 26. అరవింద్, వాట్స్ రాంగ్ విత్ యూ? అక్షరాను లవ్ చేస్తున్నా అంటున్నాడు. ఆ రోజు నైనితో పెళ్లి వరకు వెళ్ళినవాడు ఇప్పుడు అక్షరాతో లవ్ అంటున్నాడు. అసలేం జరుగుతుంది? అన్నీ తెలిసి అక్షర ఎలా తనను ఒప్పుకుంటుంది? ఇంకా లేట్ చేయకుండా అక్షర దగ్గర నేను ఓపెన్ అయితే అప్పుడు అరవింద్ సంగతి చూసుకుంటాను. అక్షర నన్ను లవ్ చేయదు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. వాడి ధైర్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అంకిత్. ఫాల్తూ, నా డాష్ గడ్ నా వైఫ్ని లవ్ చేస్తున్నా అంటున్నాడు. వాడికి నేను ఎవరో తెలియదు. నేను చెప్పటం కాదు, అక్షరాతోనే చెప్పిస్తాను. అప్పుడు నా వైఫ్ను కూడా చూడకుండా చేస్తాను అంటూ కోపంగా అక్షర కోసం రూమ్లోనికి వస్తూ ఉన్న అరవింద్కి ఆపోజిట్లో వస్తూ ఉన్న అక్షర తగిలేసరికి ఇద్దరూ ఒకరిని ఒకరు డాష్ ఇచ్చుకుంటూ అక్షరాన్ని పట్టుకుంటూ తన మీదకు పడిపోయాడు. డెవిల్, చూసావా, నువ్వు ఎంత తప్పించుకోవాలి అని చూసినా మళ్ళీ నా చేతుల్లోనికి వచ్చావు అన్నాడు అరవింద్. దిస్ ఈజ్ హాస్పిటల్, షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్ అని చెప్పింది అక్షర. హా బొక్కలే, నువ్వేమిటి వాడు రాగానే అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? మొగుడు అంటే రెస్పెక్ట్ లేదా? నన్ను అడిగి వెళ్ళాలి అని నాకు చెప్పాలి అని తెలియదా అన్నాడు అరవింద్. నువ్వేం మర్చిపోయావా? నువ్వు నాకేమీ కాదు కదా, నేను నిన్నెందుకు అడగాలి అన్నది అక్షర. అక్షర, నీకు ఒక పిట్ట కథ చెప్పనా? ఓ అడవిలో ఓ సింహం ఉన్నది. ఆ అడవికి ఆ సింహమే కింగ్. తనేం చెప్తే అదే చెయ్యాలి అన్నాడు అరవింద్. తర్వాత అని అడిగింది అక్షర. ఇంకేమిటి, అదే స్టోరీ. ఆ సింహం నేనేం చెప్తే అదే నువ్వు చెయ్యాలి. పిట్టలాగా ఉన్నావు, కొడితే బల్లిలాగా అవుతావు. అప్పుడు అన్నవన్నీ ఇప్పుడు రిటర్న్ చేస్తున్నావా అన్నాడు అరవింద్. ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతాం అరవింద్ అని నవ్వుతూ చెప్పింది అక్షర. నువ్వు ఎంత లావ్ అయినా నిన్ను బెడ్ మీద మోసేది నేనే కదా, పర్లేదులే, నాకు ఆ మాత్రం స్టామినా ఉన్నది అన్నాడు అరవింద్. ఛీ అరవింద్, ఏమిటి ఇలా తయారవుతున్నావు అంటూ అరవింద్ని వదలతో నాకు టైం అవుతుంది అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడే కదా పిట్టకు చెప్పినట్టు పిట్టకథ చెప్పాను, అయినా వెళ్ళిపోతావా అంటూ డోర్ క్లోజ్ చేసి రొమాంటిక్గా అక్షరాన్ని చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అరవింద్ చూపులకు గుండెల్లో అలజడికి ఒక్కొక్క అడుగు వెనక్కు వేస్తూ, అరవింద్ ఏం చేస్తున్నావు అని అడిగింది అక్షర. ఇంకా ఏమీ అనుకోలేదు, నువ్వు ఏమైనా అనుకుంటే చెప్పు, చేద్దాం అంటూ అక్షరకు దగ్గరగా వచ్చి తన చెయ్యి లాక్ చేస్తూ తన నడుం మీద చెయ్యి వేశాడు అరవింద్. అరవింద్ అని చిన్నగా పిలిచింది అక్షర. ఓయ్, ఈ మధ్య ఏమిటి కంటిన్యూగా శారీస్ వేరు చేస్తున్నావు? నువ్వు ఎప్పుడూ శారీ కట్టుకోకు, పద్ధతిగా చుడీదారు బెటరు అన్నాడు అరవింద్. ఈ అరవింద్కు ఏమైనా మెంటల్ ఉన్నదా? తన కోసమే అని శారీ కట్టుకుంటే వద్దు అంటున్నాడు. ఆ రోజు నాకు శారీస్ బాగుంటాయి అన్నాడు అనే కదా కష్టపడి శారీ కట్టుకోవటం నేర్చుకున్నాను. వీడు నాకు ఎప్పటికీ అర్థం కాడు అని మనసులో అనుకున్నది అక్షర. ఏమిటి, ఆ రోజు శారీ బాగుంది అన్నవాడు ఈరోజు వద్దు అంటున్నాడు. ఈ అరవింద్ నాకు అర్థం కాడు అని అనుకుంటున్నావు కదా అన్నాడు అరవింద్. నేను ఏమీ అనుకోలేదు, అయినా నా శారీ నా ఇష్టం, నాకేం నచ్చితే అదే వేసుకుంటాను అని చెప్పింది అక్షర. అదే వద్దు అంటున్నాను. ఇప్పుడు నీ ఇష్టం కాదు, మన ఇష్టం డాక్టర్ పాప. శారీలో నువ్వు నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటావు, అచ్చం బుట్టబొమ్మలా ఉంటావు. నిన్ను ఇలా చూస్తూ బతికేయచ్చు తెలుసా? కానీ శారీ వద్దు అంటే నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు ఓకే అనుకో, కానీ ఇలా మాత్రం అందరిలో శారీ వద్దు. ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ యూ డెవిల్. నిన్ను ఎలా చూసినా నేనే చూడాలి. ఈ బాడీ మీద టోటల్ రైట్స్ నావి మాత్రమే. అందరూ చూస్తే నాకు నచ్చదు. పైగా నిన్ను ఇలా చూస్తూ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ అక్షర మెడ మీద పెదవులతో రాస్తూ ఉంటే అరవింద్ చేతులు అక్షర అణువణువు మెట్టుతూ ఉన్నది. అరవింద్ ఏం చేస్తున్నా అడ్డు చెప్పలేని తన మీద తనకే జాలేసింది అక్షరాకి. కావాలి అనుకునే ప్రేమను కాదు అనలేదు, దూరం చేసుకోలేదు. ఆ క్షణం అరవింద్ ఏం చేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నది. డెవిల్ అంటూ మెల్లగా అక్షర లిప్స్ను వదిలి తన కళ్ళల్లోనికి చూస్తూ హస్కీగా పిలిచాడు అరవింద్. అని మాత్రమే పలికింది అక్షర. ఆ రోజు అన్నదానికి సారీ కావాలి అంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు నేనే నీ హస్బెండు అని అందరికీ చెప్పుకో అన్నాడు అరవింద్. ఈగోయిస్టు, నువ్వేం చెప్తే అది చెయ్యాలా? అయినా నువ్వు చెప్పమంటే కాదు, నాకు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్తాను. అంతవరకు ఇలా అడ్వాన్స్ అయితే మాత్రం ఊరుకోను అంటూ అరవింద్ను వెనక్కు నెట్టి వెళుతూ ఉంటే, ఏయ్ ఆగవే, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? నీకు ఒక పిట్ట కథ చెప్పనా అన్నాడు అరవింద్. నాకేమీ వద్దు, లెట్ గో
అన్నది అక్షర. చెప్పాలి చెప్పాలి, జూలో సింహం అండ్ సింహం వైఫ్ ఉన్నది. సింహం వైఫ్ను కిస్ కావాలి అన్నది. కానీ ఆ లేడీ సింహం ఇవ్వను అన్నది. అప్పుడు సింహం ఏం చేసిందో తెలుసా అన్నాడు అరవింద్. "హ్మ్, హ్మ్, ఏం చేసింది" అని అడిగింది అక్షర. ఆ వైపు సింహాన్ని దగ్గరకు లాక్కొని ఇలా లిప్ టు లిప్ ఫ్రెంచ్ కిస్ ఇచ్చేసి వదిలింది అంటూ అక్షర అధరాలను అందుకున్నాడు అరవింద్. "హ్మ్, ఆ తర్వాత ఏమి జరిగింది" అని అడిగింది అక్షర. "ఏం జరిగింది? ఏమి జరగలేదు. ఆ లేడీ సింహం ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే కింగ్ సింహం వెళ్ళిపోయింది. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తాను డాక్టర్ పాప" అంటూ అరవింద్ వెళ్ళిపోయాడు. అరవింద్, పిట్ట కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటావా నిన్ను అంటూ అక్షరకు అర్థమయ్యి వస్తూ ఉంటే అరవింద్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తూ అంకిత్ వచ్చేసరికి యాటిట్యూడ్ లుక్తో అక్షరకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అక్షర సిగ్గుతో నవ్వుతో అరవింద్ వెళ్లే వైపే చూస్తూ ఉన్నది. అక్షర, అరవింద్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడిగాడు అంకిత్. నాతో చెప్పి వెళ్ళటానికి వచ్చాడు అంకిత్. నాకు డ్యూటీ టైం అయింది, వస్తాను అంటూ అక్షర వెళ్ళిపోయింది. ఆఫ్టర్నూన్, అక్షర, నీతో అసలు మాట్లాడాలి అంటే కుదరటం లేదు. ఇప్పుడు టైం దొరికింది అన్నాడు అంకిత్. రోజు మాట్లాడుతూనే ఉన్నావు కదా అంకిత్, సరే చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి అంటూ అప్పటికే అక్కడ పేపర్స్ మీద ఏదో రాస్తూ ఉన్న అక్షర అరవింద్ కాల్ రావటం చూసి 1 సెకండ్ అంటూ పక్కకు వచ్చింది. అక్షర అంత తీక్షణంగా ఏం రాస్తుంది సిగ్గుపడుతూ అనుకుంటూ అక్షర రాసిన దాన్ని ఓపెన్ చేశాడు. లవ్ సింబల్ లోపల ఏ అండ్ ఏ అంటూ అందంగా డిజైన్ చేసి ఉన్నది. అక్షర అంటే ఏ, మరి ఇంకొక ఏ అంటే ఇంకెందుకు డౌట్. అంకిత్, అక్షరకి కూడా నేనంటే ఇష్టమే, కానీ చెప్పలేకపోతుంది. తనకి కూడా అరవింద్కి లవ్ ఉంది అని తెలుసు, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అని తెలుసు. అంటే అక్షర నన్నే లవ్ చేస్తుంది, కాకపోతే సిగ్గుతో చెప్పలేకపోతుందా అని అనుకుంటూ అంకిత్ గాలిలో తేలిపోతూ ఉన్నాడు. సారీ అంకిత్, అవును ఏదో మాట్లాడాలి అన్నారు అని అడిగింది అక్షర. నథింగ్, నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది, మళ్ళీ వస్తాను అంటూ అంకిత్ హ్యాపీగా వెళ్ళిపోయాడు. అరవింద్, ఎవరు కాల్ చేశారు అంతలా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నావు అని అడిగింది నైనే. నేనే అక్షరకి కాల్ చేశాను. తన మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను. నాకు నమ్మకం ఉన్నది. యాజ్ సూన్ అక్షర నార్మల్ అవుతుంది అన్నాడు అరవింద్. అరవింద్ ఇంతలా మారిపోయాడు అన్న అక్షర ఎందుకు అవాయిడ్ చేస్తుంది? అసలు అక్షర అలా బిహేవ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉన్నదా అని ఆలోచిస్తూ ఉన్నది నైనే. నైనే, నాకు వర్క్ ఉన్నది, నువ్వు ఇదంతా చూసుకో, ఐ జస్ట్ కమ్ అంటూ అరవింద్ వెళ్ళిపోయాడు. అరవింద్, డిన్నర్కు రావాలి అని గొడవ చేసి ఇప్పుడేమిటి సైలెంట్గా ఉన్నావు, ఎందుకు రమ్మన్నావు అని అడిగింది అక్షర. డెవిల్, నా వల్ల కావటం లేదు, నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు, టూ లాంగ్ అన్నాడు అరవింద్. నేను రాను, ఇది అడగటానికి పిలిచావా, నేను వెళ్ళొచ్చా అన్నది అక్షర. కూర్చో, ఏదో దిగి వస్తే పోజు కొడుతున్నావు, అసలు నీకు ఇంత అందగాడు దొరకటమే ఎక్కువ, మళ్ళీ బోనస్గా వాడు నీకు పడిపోయి నువ్వే కావాలి అని అంటున్నాడు. పైగా నువ్వు ఏమైనా అందంగా ఉంటావా అంటే ఏదో అబోవ్ యావరేజ్. నేను పక్కన ఉంటే ఏదో నా కోసం నిన్ను చూస్తారు, కానీ లేదు అంటే నిన్ను ఎవరైనా దెక్కుతారా? పెద్ద పడిపోయే అందం కూడా కాదు తమరిది. తాబేలు తల, ముంగీస మెడ, గుడ్లకూప కళ్ళు, వడ్రంగి పిట్ట ముక్కు, చింపాంజీ పళ్ళు, డాంకీ చెవులు, గండు చీమ లిప్స్, గొరిల్లా చేతులు, ఎలిఫెంట్ కాళ్ళు, క్రికెట్ స్టేడియం లాంటి నడుము, టోటల్ నేషనల్ జియోగ్రఫీలో వచ్చే యానిమల్ లాగా ఉన్న ఈజిప్ట్ మమ్మీలా ఉంటావు. నీకు నేను చాలా ఎక్కువ. ఏదో పోనీలే, పెళ్లి చేసుకున్నాలే, లైఫ్ ఇస్తానులే అంటే బెట్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను అలా ఉంటానా? అయితే అలా ఉన్న నేను నీకు ఎందుకు? నాజూగ్గా తీగలాగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నేను వెళ్తున్నా అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే డెవిల్ జోక్ చేశాను, కూర్చోమా అంటూ అక్షర చేయి పట్టుకొని పక్కన కూర్చోపెట్టుకున్నాడు అరవింద్. అరవింద్, నేను అలా ఉంటానా, నిజం చెప్పు అని కోపంగా అడిగింది అక్షర. నేను అబద్ధం చెప్తేనే అంతలా నమ్మేసి నా మీదకి యుద్ధం చేస్తూ వస్తున్నావు, మరి నేను నిజం చెప్తూ ఉంటే నమ్మవేమిటి? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే కావాలి అని అంటున్నా నన్ను కాదు అంటున్నావు. లిటరల్లీ ఇది నమ్మినప్పుడు అది కూడా నమ్మాలి కదా. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోతే అప్పుడు ప్రేమగా రావాలి కదా అన్నాడు అరవింద్. నువ్వంటే ఇష్టం లేకపోతే నువ్వు రమ్మంటే వస్తానా? ఇది కూడా ఆలోచించడు. ఇలాంటి మొగుడుతో నేను ఎలా ఉండాలి అని మనసులో నవ్వుకుంటూ, అరవింద్
యు సచ్ అన్ ఇడియట్. ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా? నీకు స్లైట్గా కాదు, టోటల్ మెంటల్ ఉన్నది. బెటర్ టు గో అండ్ జాయిన్ హాస్పిటల్ అన్నది. నీ దగ్గరే జాయిన్ అవుతాను. నీ నులువెచ్చని కౌగిలి హాస్పిటల్లో ఈ అధరాల ట్రీట్మెంట్ ఇస్తూ, చూపుల ఇంజెక్షన్ చేస్తూ, వలపుల మెడిసిన్, కోరికల స్కానింగ్ తీసి, నాలో ఉన్న పిచ్చిని ఈ అందాల విందు చేసే ఆపరేషన్తో దూరం చేసాయి అన్నాడు అరవింద్. అరవింద్ లవ్ను ఎక్స్ప్రెస్ చేయటానికి వింత ఐడియాస్ నిన్ను అడిగి తెలుసుకోవచ్చు అన్నది అక్షర. హహహ, చాలా కొత్తగా ఉన్నాయి కదా, మనం ఇందులో చాలా ఎక్స్పర్ట్. నువ్వు నన్ను పొగడొద్దులే అక్షర, ఇట్స్ ఓకే. నీకు ఇంత టాలెంట్ హస్బెండ్ దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా అన్నాడు అరవింద్. కొత్తగా కాదు, పరమ చెత్తగా ఉన్నాయి. ఇలా ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అక్కడికి అక్కడే నిన్ను రిజెక్ట్ చేసి పారిపోతుంది అని చెప్పింది అక్షర. హహహ, నేను ఇంత చెత్తగా ప్రపోజ్ చేసినా కూడా నువ్వు ఉన్నావు అంటే నీలో నా మీద సంథింగ్ ఉంది అనే కదా. నిజం చెప్పు అన్నాడు అరవింద్. నథింగ్ అన్నది అక్షర. డాక్టర్ పాప కదా, హాస్పిటల్ కోడ్లో చెప్తే అర్థం అవుతుంది అని అనుకున్నా. ఏం చేస్తాం, నాకు ఉన్నంత బ్రెయిన్ లేదు. నాలాంటి క్రియేటర్స్ను ఎవ్వరూ గుర్తించరు. ఏం చేస్తాం, ఇప్పుడు డిన్నర్ చేద్దాం. నీకేం కావాలి ఆర్డర్ చేయి అన్నాడు అరవింద్. అరవింద్, నేను నిజంగా అలా ఉంటానా అని అడిగింది అక్షర. ఏమో అన్నాడు అరవింద్. స్టాప్ లాఫింగ్. ఓకే, నిజంగా నేను ఎలా ఉంటానో చెప్పు అన్నది అక్షర. ఇంత సడన్గా అడిగితే ఎలా చెప్పేది అన్నాడు అరవింద్. వద్దు అంటే ఆగకుండా వస్తూనే ఉంటాయి మాటలు. ఇప్పుడు నా దగ్గర చెప్పటానికి మాటలు లేవా? ఇప్పుడు చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను అన్నది అక్షర. రంగరించిన రంగవల్లి, గుబాలించిన బొండుమల్లి, వెండెల్లమ్మకు సొంత చెల్లి, జాలువారిన వానజల్లు, నా మనసులోన కొలువు ఉన్న బాపు బొమ్మ, నాకు కూడా లేదే స్థానమమ్మ, ఆ మనసులో నాకు చోటిస్తావా ముద్దుగుమ్మ. అక్షర అంటూ తన మనసులో అక్షర మీద ఉన్న అభిప్రాయాన్ని అందమైన పాట రూపంలో తెలియచేశాడు అరవింద్. నా మనసే నీది అనే నిజం నీకు చెప్పాలి అని ఉన్నది. నా మనసులో మాట నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అరవింద్ అని అనుకున్నది అక్షర. అక్షర, నువ్వు నా కళ్ళకు అలానే కనిపిస్తావు, బాగా చెప్పానా అని అడిగాడు అరవింద్. చూడటానికి తెంగరోడిలా ఉంటావు, కానీ చాలా మ్యాటర్ ఉంది అరవింద్ నీలో అన్నది అక్షర. తెంగరోడా? అమ్మని ఎంకమ్మ, ఎంత మాట అనేశావు. నేను తెంగరోడిలా ఉన్నానా? అక్షర, నన్ను క్లియర్గా చూసి చెప్పు. అయినా నీకు ఈ మధ్య బాగా ఎక్కువైందే. నేను వచ్చాను అనే కదా ఎంత బెట్టు చేస్తున్నావు. నాకేం వద్దు, నేను వెళ్ళిపోతాను. సరే వెళ్తాను అంటే ఆపకుండా డెజర్ట్ ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, చాలా బాగుంది, నువ్వు ట్రై చేస్తావా అని అడిగింది అక్షర. అక్షర, నిజంగా వెళ్ళిపోతున్నా అన్నాడు అరవింద్. అరవింద్, వెళ్తే వెళ్ళావు, కానీ నేను క్యాష్ తీసుకుని రాలేదు, బిల్ పే చేసి వెళ్ళు అంటూ అరవింద్ కూర్చోవటం చూసి వెళ్ళిపోతాను అన్నావు అన్నది అక్షర. ఫుడ్ నేను ఆర్డర్ ఇచ్చాను మేడం, బిల్ కూడా నేనే పే చేస్తాను. ఎప్పటికే కొవ్వు పట్టిన కోతి పిల్లలా ఉన్నావు, ఇంకా తింటే లైపో చేయించాలి అని అరవింద్ అనేసరికి అక్షర నవ్వగానే అరవింద్ కూడా నవ్వేశాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు. అరవింద్, ఇప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. మనం ఆ రోజు ఫారెస్టులో అని అక్షర అడుగుతూ ఉంటే, అబ్బా మళ్ళీ ఫారెస్ట్ ఎందుకు అక్షర, ఇంకా ఏమైనా అడుగు అన్నాడు అరవింద్. ఇదే అడుగుతాను, ఫారెస్టులో మనం గవర్నమెంట్ హౌస్కు వెళ్ళాం గుర్తున్నదా అని అడిగింది అక్షర. ట్రైన్లో తడుస్తూ ఆ బురదలో హారిబుల్ అసలు గుర్తుంది అన్నాడు అరవింద్. తర్వాత ఏమైంది అని అడిగింది అక్షర. ఏమైంది, అక్కడికి వెళ్ళాక అక్కడ ఫైర్ ఎక్స్హాస్ట్ ఉంటే ఫైర్ వేసుకున్నాం. నెక్స్ట్ ఆకలిగా ఉంటే ఆ ఏటీఎం హ్యాండ్ బ్యాగ్లో ఫ్రూట్స్ తీసుకొని తినేశాం అని చెప్పాడు అరవింద్. ఆ తర్వాత ఏమైంది అరవింద్ అని అడిగింది అక్షర. తర్వాత ఏమవుతుంది, తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి హాయిగా పడుకున్నాం. మార్నింగ్ లేచేసరికి దేవుడా బీభత్సమైన బాడీ పెయిన్స్. 1 వీక్ వరకు నార్మల్ అవ్వలేదు నేనైతే. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు రావటం, మనం ఆ అడవికి దండం పెట్టి బయటపడ్డాం, అంతే కదా అంటూ డిన్నర్ ఫినిష్ చేశాడు అరవింద్. అరవింద్, లేట్ అయింది, నేను వెళ్తాను అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే, అక్షర నేను డ్రాప్ చేస్తాను వెయిట్ అన్నాడు అరవింద్. వద్దు అరవింద్, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు అంటూ అక్షర వెళ్ళిపోయింది. ఏమైంది, సడన్గా అలా అయ్యింది, ఇంతవరకు బాగానే ఉన్నది కదా, ఏమిటో ఈ లేడీస్లో మూడ్ స్వింగ్స్ అనుకుంటూ అరవింద్ కూడా లైట్ తీసుకున్నాడు.
అరవింద్కు జరిగినది ఎంత ట్రై చేసినా ఏమీ గుర్తుకు రావటం లేదు. నిజం, నేను ఎలా చెప్పను? సిగ్గు విడిచి ఆ రోజు జరిగినది నేను ఎలా గుర్తు చేయను? ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు నాకు అరవింద్ కావాలి అని అనిపిస్తున్నది. కానీ నిజం దాచలేం కదా. నేనేం చెయ్యాలి అంటూ అక్షర అరవింద్ కోసం ఆలోచిస్తూ ఉంటే, అక్షర మనసులో తన మీద, తన ప్రేమ మీద నమ్మకం కలిగించడం కోసం అరవింద్ కష్టపడుతున్నాడు. అక్షర నన్నే ప్రేమిస్తుంది అనే భ్రమలో అంకిత్ ఆనందంగా అక్షరకు తన మనసులో మాట చెప్పటానికి మంచి రోజు కోసం చూస్తున్నాడు. అక్షర, ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉన్నదా అని అడిగింది పద్మ. హా వదిన అన్నది అక్షర. అంటే మనసే బాగాలేదు అన్నమాట. మీ ఆయన గుర్తుకొస్తున్నాడా అంటూ పద్మ ఆట పట్టిస్తూ ఉంటే, పక్కనే విజయ్ కూడా చేరిపోయి అక్షరాను ఆట పట్టిస్తున్నాడు. మామ్, ఈ రోజుతో 28 days అయ్యింది అక్షర వెళ్ళి. నీకు గుర్తున్నదా అన్నాడు అరవింద్. హాహా, ఇంకో 2 days అయితే 30 అవుతుంది. సో వాట్ అన్నారు వైదేహి గారు. హా, సో వాట్ ఏమిటి? సో వాట్? 1 month తర్వాత వచ్చేస్తుంది అన్నారు కదా, మరి రావాలి కదా. నువ్వే వెళ్ళి తీసుకుని వచ్చాయి అన్నాడు అరవింద్. ఇది మరీ బాగుంది. మొన్నటి వరకు నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నవాళ్లే ఈరోజు నా హెల్ప్ అడుగుతున్నారా? నాకేమీ తెలియదు. వైఫ్ అండ్ హస్బెండ్ మీరు చూసుకోండి, అండ్ నేను మాత్రం హ్యాపీగా ఉంటాను అన్నారు వైదేహి గారు. మమ్మీ అంటూ లోపలికి వస్తూ ఉన్న తనను చూస్తూ అక్క అంటూ అరవింద్ నవ్వుతూ విష్ చేశాడు. జయ, ఇదేనా రావటం? నువ్వే వచ్చావు, అల్లుడు గారు ఎక్కడా అని అడిగారు వైదేహి గారు. ఆయన లగేజ్ తీసుకుని వస్తున్నారు మామ్ అని చెప్పింది జయ. అత్తయ్య గారు, కూతుర్ని చూసిన ఆనందంలో అల్లుడిని మర్చిపోతారా అన్నాడు విశాల్. విశాల్, నిన్ను ఎలా మర్చిపోతాం అంటూ అరవింద్ కూడా ఇద్దరిని పలకరించాడు. విశాల్, మాకు నువ్వు గుర్తున్నావు, కానీ నువ్వే మా పెళ్ళికి కూడా రాకుండా ఉన్నావు అన్నాడు అరవింద్. సారీ అరవింద్, బిజినెస్ టెన్షన్స్ వల్ల రాలేదు. బట్ ఇప్పుడు కొన్ని రోజులు ఇక్కడే ఉండటానికి వచ్చాం కదా, ఇక్కడ ఉండి వెళతాం. అవును, మా చెల్లెమ్మ ఎక్కడ ఉన్నది? కనిపించటం లేదు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచాడు విశాల్. మీ చెల్లి ఇంట్లో లేదు, అది ఎవరో వస్తే కలిసి వస్తాను అని వెళ్ళింది అన్నాడు అరవింద్. అరవింద్, జోక్ చాపుతావా? ఆషాఢం కదా, తను పుట్టింటికి వెళ్ళింది. 2 daysలో అయిపోతుంది కదా, వాళ్ళ నాన్నే తీసుకుని వచ్చి వదిలిపెడతాను అని నిన్నే కాల్ చేసి చెప్పారు. 2 daysలో వచ్చేస్తుంది అని చెప్పారు వైదేహి గారు. మామ్, నేను అడిగితే నాకు తెలియదు, తీసుకురాను, నువ్వే చూసుకో అంటూ అబద్ధాలు చెప్తావా అంటూ తన వైపు గుర్రుగా చూస్తూ ఉన్నాడు అరవింద్. ఏమిట్రా అరా అలా చూస్తున్నావు అని అడిగింది జయ. అంటూ ఏమీ అనలేక సైలెంట్ అయ్యాడు అరవింద్. ఏమైనా అంటే ఏమవుతుందో అనేసి హలో అక్షర అన్నారు అవతల వైపు వాళ్ళు. యా అక్షర, హూ ఇస్ దిస్? వాట్? నిజమా? థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీగా కాల్ కట్ చేసింది అక్షర. అక్షర, ఏమైంది అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు విజయ్. అన్నయ్య, లాస్ట్ టైం మెడికల్ మాఫియా బయట పెట్టాను కదా, అందుకే డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చే బెస్ట్ డాక్టర్ అవార్డు ఈ ఇయర్ నాకే అనౌన్స్ చేశారట. ఇప్పుడే కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది. ఎల్లుండి ఫంక్షన్ అని చెప్పారు. అక్కడ ఎప్పుడూ పెద్ద పెద్ద డాక్టర్స్ మాత్రమే నామినేట్ అయ్యేది, కానీ నేను ఐఎమ్ వెరీ ఎక్సైట్ అన్నది అక్షర. అక్షర, ఈ విషయం మాకు చెప్పి ఆనందపడటం కాదు, ముందు అల్లుడు గారికి కాల్ చేసి చెప్పు అన్నారు ప్రసాద్ గారు. ఓకే డాడ్ అంటూ అరవింద్కు కాల్ చేస్తూ పక్కకు వచ్చింది అక్షర. ఇంట్లో మాట్లాడుతూ ఉన్న అరవింద్కి అక్షర నుంచి కాల్ వచ్చేసరికి ఫేస్ బ్రైట్ అవుతూ ఉంటే మొబైల్ తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు. హలో, సర్ప్రైజ్, నువ్వు నాకు కాల్? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అన్నాడు అరవింద్. చేయవలసి వచ్చింది బాబు, మా డాడీ కాల్ చేయమన్నారు అని చెప్పింది అక్షర. అంటే నీకై నువ్వు చేయలేదు అంతే కదా, అయితే బాయ్ అన్నాడు అరవింద్. హలో అరవింద్, చెప్పినా చేసింది నేనే కదా అన్నది అక్షర. ఓకే, ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నాకు బెస్ట్ డాక్టర్గా అవార్డు వచ్చింది అని చెప్పింది అక్షర. నిన్ను బెస్ట్ అన్న వేస్ట్ గడెవడు అన్నాడు అరవింద్. అరవింద్ అన్నది అక్షర కోపంగా. జస్ట్ కిడ్డింగ్, కంగ్రాట్స్, నాకేమిటి మరి, నువ్వు బెస్ట్ అయితే అన్నాడు అరవింద్. ఏం కావాలి అని అడిగింది అక్షర. నువ్విస్తే హగ్గో కిస్సో ఏమైనా, నేనేమి రెస్ట్రిక్ట్ చేయను, కావాలి అంటే అన్నాడు అరవింద్. అరవింద్, ఎల్లుండి ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉన్నది, అక్కడికి వస్తే అప్పుడు ఏం కావాలో ఇస్తాను, అత్తయ్యకు కూడా చెప్పాలి, ఉంటాను అన్నది అక్షర. హే వెయిట్, నేను ఇంట్లోనే ఉన్నాను, ఈరోజు మీ అత్తయ్య కూడా హ్యాపీగా ఉన్నది, తన కూతురు వచ్చింది,
అని చెప్పాడు అరవింద్. వదిన వచ్చిందా అన్నది అక్షర. అవును అంటూ అరవింద్ వెళ్ళి మొబైల్ ఇవ్వగానే వైదేహి గారితో జయాతో మాట్లాడి వాళ్లకు కూడా చెప్పింది. డాడ్, మా వదిన వాళ్ళు కూడా వచ్చారట, వాళ్ళను కూడా రమ్మని ఇన్వైట్ చేశాను అంటూ అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నది అక్షర. అక్షర 2 డేస్లో వచ్చేస్తుంది అనే హ్యాపీనెస్లో ఉన్నాడు అరవింద్. డార్లింగ్, నువ్వెందుకు వచ్చావు? అన్నీ నేనే చూసుకుంటాను అన్నాను కదా అన్నది నైని. ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎలా కలుసుకుంటారు అనేది చూస్తావా? నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అరవింద్ అక్షరాను లవ్ చేస్తున్నా అంటూ దాని వెనకే తిరుగుతూ ఉంటే నువ్వు ఇన్స్టాలో ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అంటూ రీల్స్ చేసుకుంటున్నావా? నాకెందుకు చెప్పలేదు అన్నాడు అతను. డార్లింగ్, రిలాక్స్, ఇంకా అరవింద్ నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఇదంతా సడన్గా జరిగింది, అందుకని నేను కూడా రియాక్ట్ అవ్వలేకపోయాను. నీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు, అందుకనే చెప్పలేదు. నేను చూసుకుంటాను అని చెప్పింది నైని. నిన్నే కాదు అని దానికోసం వెళ్ళాలి అంటే అంత అందంగా ఉంటుందా ఆ అక్షర అన్నాడు అతను. అందంతో పాటు బోనస్గా తెలివి, పేషెన్స్, సహనం, అన్నిటికంటే ముఖ్యంగా మంచితనం అనేది చాలా ఉన్నది అని చెప్పింది నైని. సో సాడ్, అలాంటి వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నువ్వేం చేస్తావో తెలియదు. ఐ వాంట్ రిజల్ట్ బేబీ. ఇకపై నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇది నువ్వు మాత్రమే చేసేది కాదు అన్నాడు అతను. వావ్, అంటే నువ్వు ఇక్కడే ఉంటావా డార్లింగ్? అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. కానీ ఆ అక్షర అందం చూసి నన్ను సైడ్ చేయవు కదా అన్నది నైని. అందాన్ని సొంతం చేసుకోవటం నీ డార్లింగ్ నైజం. ఎవరు వచ్చినా నీ తర్వాతే బేబీ, అది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు ఆక్రమించుకుంటూ ఉన్నారు. మామ్, ఈ రోజుల్లో కూడా ఈ గోరింటాకి ఏమిటి అక్క? కోన్స్, మెహందీ అని చాలా ఉన్నాయి కదా, నాకు చెప్తే నేను తీసుకుని వస్తాను కదా. నువ్వు కూడా ఇలా ఓల్డ్ ఆంటీస్ స్టైల్ అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ అరవింద్ తలపై 2 పీకారు వైదేహి గారు. మామ్, అలా బిహేవ్ చేసావేమిటి? నా బ్రెయిన్కు ఏమైనా అయితే ప్రేమిస్తేలో భరత్ అవుతాను అన్నాడు అరవింద్. అరవింద్, స్టాప్ జోకింగ్, ఇది ఆషాఢం. ఈ టైంలో ఆడపిల్ల ఇలానే గోరింటాకు పెట్టుకోవాలి, మంచిది. అలానే భర్తకు భార్య మీద ఎంత ప్రేమ ఉన్నదో కూడా తెలుస్తుంది. ఎంత బాగా పండితే అంత ప్రేమ ఉన్నట్టు అని చెప్పారు వైదేహి గారు. నాన్ సెన్స్, నేను నమ్మను. బ్లడ్ బాగా ఉంటే చెయ్యి బాగా పండుతుంది, లేదంటే లేదు. పండటానికి లవ్కి రిలేషన్ ఏమిటి? నేను నమ్మను. అక్క, నువ్వు కడిగి బావకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూద్దాం, పద అక్క అంటూ జయ చేత గోరింటాకు కడిగించేశాడు. మామ్, చూసావా, పండనే లేదు. అంటే బావకు అక్క మీద ప్రేమ లేదా? మనకు తెలియదా బావకి అక్క అంటే ఎంత ప్రేమో అన్నాడు అరవింద్. అరవింద్, అది నమ్మకం. వీ షుడ్ రెస్పెక్ట్ ఫర్ దట్. జయ, డిన్నర్ చేద్దాం పద. నువ్వేమిటి ఇక్కడే ఉన్నావు, పద అన్నారు వైదేహి గారు. మామ్, నాకు ఆకలిగా లేదు, యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ కాసేపటి తర్వాత అరవింద్ మెల్లగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. జయ, గోరింటాకు బౌలు ఇక్కడే పెట్టాను, నువ్వు ఏమైనా చూసావా? కనిపించడం లేదు అన్నారు వైదేహి గారు. నాకు తెలియదు మామ్, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. మీ అల్లుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అన్నారు. లేటుగా వస్తే మళ్ళీ నీ డిన్నర్ పెట్టేయమని చెప్పు అని చెప్పింది జయ. అమ్మగారు, ఏం చూస్తున్నారు? ఏమైనా కావాలా అని అడిగింది మళ్ళీ. అవునే మళ్ళీ, ఇక్కడ గోరింటాకు బాక్స్ ఉండాలి అన్నారు వైదేహి గారు. పచ్చ కలర్ బాక్స్ అదేనా అన్నది మళ్ళీ. నువ్వు తీసావా? నీకోసమే పెట్టుకో అన్నారు వైదేహి గారు. అరవింద్ బాబు తీసుకుని వెళ్ళటం చూశాను అని చెప్పింది మళ్ళీ. వాడికెందుకు అసలు, వాడు మనకు అర్థం కాడు అన్నారు వైదేహి గారు. నైట్ 2 దాటి 11 మినిట్స్ అయ్యింది. ఓయ్ డెవిల్, నిన్నేనే, కళ్ళు తెరువు, ఎంతసేపు పడుకుంటావు? నేను వచ్చి చాలాసేపు అవుతుంది అన్నాడు అరవింద్. అప్పుడే పడుకున్న అక్షర కళ్ళు తెరిచి అరిచేలోపు అరవింద్ మళ్ళీ నోరు మూసేశాడు. నీకో దండం, నువ్వు దెయ్యాన్ని చూసినట్టు అరవటం, మీ వదిన వచ్చి ఒత్తులు హల్లులు కలిపి నొక్కటం నా వల్ల కాదు, నేను వచ్చాను అన్నాడు అరవింద్. అంటూ అరవింద్ చెయ్యి తీయగానే, ఎందుకు వచ్చావు, నీకేమీ పని లేదా అంటూ పైకి లేస్తూ, అయినా ఎలా వచ్చావు? నేను నీ వల్ల డోర్ కూడా చెక్ చేసుకుని పడుకుంటున్నా అని చెప్పింది అక్షర. మన దగ్గర మ్యాజిక్ ఉన్నది, విండో మ్యాజిక్. కాలేజ్ డేస్లో క్లాసెస్ బంక్ కొట్టి వెళ్ళటానికి క్లాస్ విండో స్క్రూస్ తీసి వెళ్ళిపోయేవాళ్ళం, అది ఇప్పుడు ఇలా యూజ్ అయింది అంటూ విండో వైపు చూపించాడు అరవింద్. అవ్వా, నువ్వు మిడ్ నైట్ దొంగతనాలు చేస్తూ ఉండవచ్చు,
నువ్వు నీ పిచ్చి పనులు అసలు ఎందుకు వచ్చావు అని అడిగింది అక్షర. ఈవినింగ్ నీకు అవార్డు వచ్చింది అని చెప్పావు కదా అన్నాడు అరవింద్. అప్పుడే ఇచ్చిన వేస్ట్ గాడు ఎవడు అన్నావు కదా అన్నది అక్షర. కాసేపు కూడా కుదురుగా కౌంటర్ వేయకుండా ఉండవే అన్నాడు అరవింద్. నువ్వు అలా నన్ను ఉండనిస్తే కదా అన్నది అక్షర. అదేదో సరదాకి పాప, నీకు తెలుసు కదా నిన్ను ఏదో ఒకటి అనకుండా నేను ఉండలేను అని అంటూ అక్షర బుగ్గ మీద రాస్తూ హస్కీగా అన్నాడు అరవింద్. అరవింద్ చేసింది చాలు, ఎందుకు వచ్చావు అని అడిగింది అక్షర. ఇప్పుడు చెప్పకపోతే గంటలా ఉన్నావు కదే, నువ్వు నాతో బయటకు వస్తే చెప్తాను పద అంటూ అక్షర చేయి పట్టుకుని మెల్లగా బయటకు తీసుకుని వెళ్ళాడు అరవింద్. ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావు అంటూ కారు దగ్గరకు రాగానే అడిగింది అక్షర. నువ్వు ఎప్పుడైనా మత్తుమందు వాసన చూసావా అని అడిగాడు అరవింద్. లేదు, దానికి నేను అడిగిన దానికి రిలేషన్ ఏమిటి అన్నది అక్షర. బికాస్ ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తున్నా కాబట్టి అంటూ అక్షర మొహం మీద స్ప్రే చేయగానే స్పృహ తప్పి పడిపోయింది. నాకు పడమంటే పడదు, కానీ క్లోరోఫామ్కి మాత్రం పడిపోయింది అంటూ కారులో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దెయ్యం, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా పడుకున్నావా, ఇంకెంతసేపు పడుకుంటావు అంటూ అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. నన్ను త్వరగా క్షమించి ఒప్పుకోవచ్చు కదా అక్షర, నిన్ను హక్ చేసుకుని నీతో కలిసి ఉండాలి అని ఉన్నది, నిన్ను చూస్తూ గడపాలి అని ఉన్నది, హ్యాపీగా ఇద్దరం కలిసిపోయినట్టు, నీతో రోజు గొడవపడి నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఏవేవో చేస్తున్నట్టు, నువ్వు రోజు మార్నింగ్ కాఫీతో నన్ను నిద్ర లేపుతున్నట్టు, ఇలా చాలా కోరికలు ఉన్నాయి, అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా అన్నాడు అరవింద్. మగతగా కళ్ళు తెరిచిన అక్షర తనని చూస్తూ ఉన్న అరవింద్ను చూస్తూ, అరవింద్ ఏం చేశావు, నేను ఎక్కడ ఉన్నాను అంటూ చుట్టూ చూస్తూ ఉన్నది. చెప్పాను కదా కిడ్నాప్ చేశాను అని చెప్పాడు అరవింద్. డోంట్ బి ఫూలిష్, ఈ కార్ ఏమిటి, అసలు ఎక్కడికి తీసుకుని వచ్చావు అంటూ అరవింద్తో గొడవ పడుతూ ఉంటే, హే కేర్ఫుల్, చాలా కష్టపడి పెట్టాను అని అనేసరికి తన చేతులకు ఉన్న గోరింటాకును చూసింది అక్షర. మామ్ చెప్పింది గోరింటాకు పెట్టుకోవాలట, ఇది బాగా పండితే నాకు నీ మీద చాలా లవ్ ఉన్నట్టంట, అందుకనే టెస్ట్ చేద్దాము అని ట్రయల్ చేశాను, కాసేపట్లో నీ మీద నాకు ఎంత లవ్ ఉన్నదో తెలుస్తుంది అన్నాడు అరవింద్. అవునా, అంటే ఇప్పుడు ఇది పండకపోతే నీకు నా మీద లవ్ లేనట్టే కదా అంటూ ఐబ్రో రైస్ చేసి ఐ మామూలుగా చూస్తూ అడిగింది అక్షర. అమ్మ తల్లి, నాకు ఉన్న టెన్షన్స్ చాలు, నువ్వు కొత్తగా లేనిపోని డౌట్స్ పెట్టకు, నాకు నమ్మకం ఉన్నది, అయినా టెస్ట్ కానే కాదు, రేపు ఫంక్షన్ అయిపోతుంది కదా, ఎలాగో నెక్స్ట్ డే వచ్చేస్తుంది కాబట్టి వచ్చింది రాకుండా ఉంటుందా అరవింద్ అన్నది అక్షర. అది కాదే, నువ్వు వచ్చేస్తావు కదా, మరి నేను ఆ రోజు మల్లెపూలు తీసుకుని రానా అంటూ అక్షర భుజం మీద గీకుతూ అడిగాడు అరవింద్. ఆ అబ్బాయి గారికి చాలానే కోరికలు ఉన్నాయి అన్నది అక్షర. అమ్మాయి గారు ఒప్పుకుంటే చాలు, అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నాడు అరవింద్. హలో, అంత లేదు, ఇంకా నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయలేదు, నిన్ను యాక్సెప్ట్ చేయాలా, అయినా నేను వచ్చేస్తున్నా అని ఎవరు చెప్పారు, నేను ఎక్కడికి రాను, నీతో అసలు ఉండను అన్నది అక్షర. అక్షర, మళ్ళీ అంటే చంపేస్తాను, నువ్వు నాతోనే ఉండాలి, ఉంటున్నావు అన్నాడు అరవింద్. ఉండను అంటే అని అడిగింది అక్షర. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఉండను అంటే ఇలానే కిడ్నాప్ చేస్తాను, అప్పుడు నేను నీతో ఉంటాను అంటూ అక్షర ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు అరవింద్. అరవింద్, వాట్స్ ఆల్ దిస్, ఇలా ఎలా అంటే అలా ఉంటావా, కేర్ఫుల్గా ఉండొద్దా, ఈ టైంలో ఏమైనా అయితే అన్నది అక్షర. ఏమిటి, ఇలా పడుకోవటానికి కూడా వారాలు వర్జాలు కావాలా, ఏదో ప్రెగ్నెంట్ లేడీ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు చెప్తున్నావు, ఆఫ్ కోర్స్ నువ్వు ఒప్పుకుంటే 3 monthsలో కేర్ఫుల్గా ఉండేలా ప్లాన్ చేయొచ్చు, ఏమంటావు అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఎలా చెప్పాలి, నీ ప్రతిరూపం నా కడుపులో ఉన్నది, కానీ అది నీకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను, మేబీ ఇలాంటి పరిస్థితి ఏ భార్యకు రాదేమో అని మనసులో అనుకున్నది అక్షర. అక్షర, ఏమైనా మాట్లాడు, నువ్వు ఎప్పుడు లేస్తావా అని నేను వెయిటింగ్ అన్నాడు అరవింద్. కారులో రొమాన్స్ చాలు కానీ నన్ను డ్రాప్ చేస్తావా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా తీసుకుని వచ్చావు, అసలేమనుకుంటున్నావు, ఇలా తీసుకుని వస్తావా అన్నది అక్షర. నా పిల్లం నా ఇష్టం, నేను ఎవరిని పర్మిషన్ అడగాలి, ఉండొచ్చు కదా, నా లవ్ టెస్ట్ చేస్తా అన్నావు కదా, చెక్ చేద్దాం అన్నాడు అరవింద్. అవునా, అయితే ఇప్పుడే కడిగేస్తాను, ఎక్కువసేపు ఉంచితే ఎక్కువ లవ్ ఉన్నట్టు కాదు, తక్కువసేపు ఉంచినా బాగా పండితే బాగా లవ్ ఉన్నట్టు అంటూ కారు దిగి వాటర్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసింది అక్షర.
ఒసే రాక్షసి, అలా దాచుకుంటావేమిటి? చాలా టెన్షన్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, చూపించు అంటూ అక్షర చేతులు వెనక పెట్టేసరికి ఆతృతగా అడిగాడు అరవింద్. పండు వెన్నెల్లో ఎర్రగా సింధూరంలా పండిన అక్షర చేతులను తన చేతుల్లోనికి తీసుకుంటూ వాటిపై తన పెదవుల ముద్రను వేశాడు. ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా డెవిల్ అని హస్కీగా అడిగాడు అరవింద్. లవ్ లేదు, ఏమీ లేదు. ఎవరికైనా ఇలానే పండుతుంది. దేనికి లవ్కి రిలేషన్ అంటూ చేతులు విదిలించి ముచిముచిగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళింది అక్షర. ఓయ్, అలా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ఉన్నా బయటకు రానట్టా? ఏదైనా చెప్పి వెళ్ళవే, ఇక్కడ టెన్షన్తో పోయేలా ఉన్నాను అన్నాడు అరవింద్. ఆల్ ది బెస్ట్ అరవింద్ కృష్ణ గారు, నేను ఏమైనా హెల్ప్ చేయాలా అంటూ నవ్వుతూ అలానే వెనక్కు తిరిగింది అక్షర. డెవిల్, అయిపోయావే అంటూ అరవింద్ అక్షర దగ్గరకు పరిగెడుతూ వచ్చి వెళ్లేదాన్ని చేయి పట్టుకుని ఆపాడు. ఏమిటి అన్నట్టు కళ్ళెగరేసింది అక్షర. ఏమో అన్నట్టు పెదవి విరుస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అరవింద్. అక్షర అరవింద్ పట్టుకున్న చేతి వైపు సైగ చేస్తూ చూపిస్తూ ఉంటే, నేనేం చేయను, నాకేమీ తెలియదు అంటూ చెయ్యి లాగేసరికి క్షణాల్లో వెళ్ళి అరవింద్ గుండెలపై పడిపోయింది. డెవిల్, ఇక నా వల్ల కాదు. ఈ దూరం క్షణం కూడా నేను భరించలేను. ఐ వాంట్ టు యూ మ్యాడ్లీ. నిన్ను ఇప్పుడే నాతో ఉంచేసుకోవాలి అని ఉన్నది. కానీ నీ ఇష్టం కోసం వెయిట్ చేస్తున్నాను. రేపు నా కోసం మన ఇంటికి వస్తావు కదా? రేపు కూడా నీ నిర్ణయం ఇదే అయితే ఇంకా నిన్ను ఎప్పుడూ లైఫ్లో డిస్టర్బ్ చేయను. బట్ నువ్వు నాకు కావాలి అక్షర అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి వదిలాడు. అక్షర, రేపు నీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ తనను వదిలి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్, ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు? నేను థింక్ చేసుకునే టైం కూడా ఇవ్వవా అంటూ అరవింద్ అన్నదాన్ని ఆలోచిస్తూ అప్పటికే తెల్లవారుతూ ఉంటే ఇంట్లోనికి నడుస్తూ వెళ్ళిపోయింది అక్షర. అక్షర, నీకు ప్రపోజ్ చేయడానికి ఎంతకంటే స్పెషల్ అకేషన్ ఇంకేమీ ఉండదు. ఈ రోజే నీకు నా మనసులో మాట చెప్పేయటమే కాదు, నిన్ను మామ్కు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మామ్, ఈరోజు ఈవినింగ్ సెర్మనీ ఉన్నది, వస్తున్నావు కదా అన్నాడు అంకిత్. అంకిత్, నువ్వు చెప్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. కానీ నన్ను ఇంతలా రమ్మనటానికి రీజన్ ఏమిటి? ఎనీథింగ్ స్పెషల్ అని అడిగింది రేఖాదేవి. నథింగ్ మామ్, అక్కడికి వస్తే నీకే తెలుస్తుంది అన్నాడు అంకిత్. అరవింద్, చాలా లేట్ అయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రాలేదు, నైట్ నిద్ర లేదా ఏమిటి అని అడిగారు వైదేహి గారు. నథింగ్ మామ్, బాగా నిద్రపోయాను, అందుకనే రాలేదు. నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది, బాయ్ అన్నాడు అరవింద్. అరవింద్, ఈవినింగ్ అక్షర చెప్పింది కదా మేమంతా వెళ్తున్నాం, నువ్వు బిజీ కదా, రావు అని చెప్తాలే అన్నారు వైదేహి గారు. ఎవరు చెప్పారు నేను బిజీ అనేసి? నేనేమీ బిజీ కాదు, నేను కూడా వస్తున్నా అని చెప్పాడు అరవింద్. మామ్, అరవింద్ పెళ్లికి ముందు పెళ్లి అంటే ఇష్టం లేదు అన్నాడు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు అన్నది జయ. వాళ్ళు అలా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అన్నారు వైదేహి గారు. అత్తయ్య గారు, ఆ రోజు అక్కడకు వచ్చి అరవింద్ బిహేవియర్ చెప్పి చాలా బాధపడ్డారు. ఇప్పుడు అరవింద్ టోటల్ చేంజ్. మొత్తానికి ఇలా ఉంటే మంచిదే కదా. ఎంత అవటానికి మెయిన్ రీజన్ మా చెల్లెమ్మ, కానీ ఇంతవరకు నేను మా చెల్లిని చూడలేదు, ఈరోజు చూస్తున్నా అన్నమాట. చెల్లి కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అన్నాడు విశాల్. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉన్నదా? నిన్న కూడా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది అని అడిగారు వైదేహి గారు. నేను బాగానే ఉన్నాను అమ్మగారు, నాకేమీ కాలేదు అంటూ అప్పటికే చేతులు వణికిపోతూ ఉంటే భయంగా చెప్పింది మళ్ళీ. ఏమిటే ఇలా అయిపోతున్నావు అంటూ తనను పట్టుకునేసరికి ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నది. మళ్ళీ ఇంత జ్వరం ఉంటే చెప్పనే లేదు, నాకు చెప్పాలి కదా. అరవింద్ కూడా బయటకు వెళ్ళాడు, పద నిన్ను హాస్పిటల్కు తీసుకుని వెళ్తాను అన్నారు వైదేహి గారు. అత్తయ్య గారు, మీకెందుకు శ్రమ, నేను తీసుకుని వెళ్తాను. మళ్ళీ అంటే మన ఇంట్లో అమ్మాయి, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది కదా, పద మళ్ళీ అన్నాడు విశాల్. అమ్మగారు, నేను బాగానే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది మళ్ళీ. దీనికి బాగా ఎక్కువైంది, హాస్పిటల్కు రమ్మంటే వద్దు అంటున్నావు. సరే అలానే ఉండు, మీకెందుకులే అండి, మీరు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు కదా అన్నది జయ. జయ, అలా అంటావేమిటి? వాళ్ళ అమ్మ వాళ్ళు అత్తయ్యను నమ్మి ఇక్కడ ఉంచారు, తనకు ఏమైనా అయితే మనమే ఆన్సర్ చేయాలి కదా. మళ్ళీ ఏమైనా ఉంటే భయపడకుండా చెప్పు, ఇలా ఉంటే ఏమనుకుంటారు, ఇక్కడ నిన్ను ఎవరో భయపెట్టారు అనుకుంటారు అన్నాడు విశాల్. నాకేమీ భయం లేదు అమ్మగారు, నేను బాగానే ఉన్నాను అంటూ మళ్ళీ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోయింది.
తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.